దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియోస్ చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తను నా ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ 198. నైట్ 9 అవుతుండగా క్రాంతి పెళ్లికి కట్టుకోవాల్సిన చీరలు, నగలు భానుకి చూపిస్తూ ఎలా ఉన్నాయి ఇవి అని అడుగుతుంది. బాగానే ఉన్నాయి అంటుంది ఏదో నిర్లక్ష్యంగా చూస్తూ. ఏమైంది నీకు? ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది క్రాంతి. విజయ్ వాళ్ళ మాటలు వింటూ అక్కడికొచ్చి, నువ్వు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతున్నావు కదా, అందుకే నీ స్నేహితురాలు బాధపడుతుందేమో అంటాడు. మీ అన్నయ్య ఈ ఒక్క మాట నిజం చెప్పాడు, నాకు ఆ బాధ కూడా ఉంది అంటుంది భాను. అమెరికా సంబంధం అంటే నేను కూడా కాస్త ఇంట్రెస్ట్ చూపించాను భాను, ఎందుకంటే నాకిక్కడ ఉండటం ఇష్టం లేదు అంటుంది క్రాంతి. సరేలే, అందర్నీ వదిలేసి వెళ్ళాలని డిసైడ్ అయ్యావు కదా, నీ ఇష్టం అంటుంది భాను నిరాశగా. నేను వెళ్ళినా రోజు నీకు ఫోన్ చేస్తూ ఉంటానులేవే, నిన్ను మర్చిపోవడం అనేది జరగని పని అని అక్కడ ఉన్న చీరలు, నగలు తీసి సర్దుతూ ఉంటుంది క్రాంతి. నువ్వు ఎవరిని మర్చిపోవని నేను కూడా అనుకున్నాను, కానీ నీ గుండె రాయి, ఎవ్వర్ని ఎప్పుడు ఎలా కూరలో కరివేపాకులాగా తీసి పడేస్తావో తెలీదు అంటుంది భాను సూర్యని ఉద్దేశిస్తూ. ఆ విషయం క్రాంతికి, విజయ్కి ఇద్దరికీ అర్థమవుతుంది. ముందు నీ స్నేహితురాల్ని ఎంగిలి ఇస్త్రాకులాగా మడిచి అవతలకు పడే క్రాంతి అంటాడు విజయ్ తన మీద కోపంతో. అది విని భాను పళ్ళు నూరుతూ చూస్తూ, ఎప్పుడో కానీ మీ అన్నయ్యని గంపెడు జనాలతో ఇరగకొట్టిస్తానే అంటుంది. ఆ, నువ్వు కొట్టిస్తా అంటే నేను కొట్టించుకుంటాను మరి అంటాడు విజయ్. అబ్బా, మీరిద్దరు మళ్ళీ మొదలుపెట్టారా? రే అన్నయ్య, 2 రోజుల్లో నా పెళ్ళి కదా అని భానుని ఇక్కడే ఉండమన్నాను. భానుని నువ్వు ఒక్క మాట అన్నా నేను ఊరుకోను అంటుంది క్రాంతి. ఓహో, నీ పెళ్ళి వరకు ఈ అమ్మడు ఇక్కడ తిష్ట వేస్తుందా అంటాడు భానుని కోపంగా చూస్తూ. ఏం, నేను ఉంటానంటే నీకేమైనా భయం వేస్తుందా అని అడుగుతుంది భాను గుడ్లు గుండ్రంగా తిప్పుతూ. అవునమ్మా, నువ్వంటే భయంతో వణికిపోతున్నాను అంటూ వణికినట్టుగా నటిస్తుంటాడు. విజయ్ యాక్షన్కి భాను కోపంగా చూస్తుంటే క్రాంతి కాస్త నవ్వుతూ, పాపం తన్ని ఏడిపించక అన్నయ్య, నువ్వెళ్ళు అంటుంది. లేకపోతే నన్ను జనాలతో కొట్టిస్తుందంట ఈవిడ కొట్టిస్తూ ఉంటే నేను గాజులు తొడుక్కుంటూ కూర్చుంటాను మరి అని తిట్టుకుంటూ విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజంగానే మీ అన్నయ్యని కొట్టిస్తానే, ఇది మాత్రం ష్యూర్ అంటుంది భాను. సరేలే, కొట్టించినప్పుడు చూద్దాంలే గాని ఇప్పుడైతే పడుకో, ఇప్పటికే చాలా టైం అయింది అంటూ క్రాంతి అన్నీ సర్దేసి బెడ్ మీద పడుకుంటుంది. భాను కూడా తన పక్కన పడుకొని ఇద్దరూ మాట్లాడుకుంటూ నిద్రపోతుంటారు. సూర్య మాత్రం వెన్నెల్లో డాబా మెట్ల మీద కూర్చొని చందమామను చూస్తూ, రియల్లీ ఐ మిస్ యూ క్రాంతి, నిన్ను చేరుకునే అదృష్టం నాకు లేకుండా పోతున్నందుకు నా ప్రాణం విలవిలలాడుతుంది. అంది వచ్చిన ప్రేమను అందుకోకుండా అహంకారం చూపించినందుకు నాకు జీవితాంతం శిక్ష వేస్తున్నావు. నేను శిక్ష అనుభవించినా నువ్వు మాత్రం చేసుకున్న వాడితో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అని అనుకుంటాడు. సూర్య అలా కన్నీళ్లు పెట్టుకోవటం పైనుంచి సంజయ్, సంగీత చూస్తుంటారు. పాపమండి సూర్య, మనసు బాగలేకపోయేసరికి ఇవాళ ఆటో డ్రైవ్ చేయటానికి కూడా వెళ్ళలేదు అంటుంది సంగీత. సూర్య అలా బాధపడుతూ ఉండగానే మోహన్ దగ్గర నుంచి సూర్యకి ఫోన్ వస్తుంది. కన్నీళ్ళు తుడుచుకొని లిఫ్ట్ చేసి, చెప్పండి మోహన్ గారు అంటాడు. భోజనం చేశావా సూర్య అని అడుగుతాడు. హా, చేశాను అంటాడు సూర్య. ఎప్పుడు, ఉదయం చేశావా అని అడుగుతాడు మోహన్. సూర్య ఏమీ మాట్లాడలేకపోతుంటాడు. ఓ 4 రోజులు కళ్యాణ్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు కదా అని అడుగుతాడు. నా గురించి వదిలేయండి, మీరు పెళ్ళికి వెళ్తున్నారు కదా అని అడుగుతాడు.
కళ్యాణ్ చెప్పాడు, అందరం వెళ్తాము అంటాడు. గుడ్. నా క్రాంతికి అందరి ఆశీర్వాదాలు కావాలి అంటాడు సూర్య. నా క్రాంతి అనగానే మోహన్ సైలెంట్ అవుతాడు. తొందరలో అలా అనడం సూర్యకి కూడా గుర్తొచ్చి, సారీ, క్రాంతికి అందరి ఆశీర్వాదాలు కావాలని అనబోయి ఏదో అలా అన్నాను అంటాడు తమాయించుకుంటూ. సూర్య ఎంత బాధపడుతున్నాడో ఆ మాటల్లో మోహన్కి అర్థమవుతుంటుంది. సూర్యతో ఇక ఏమీ మాట్లాడలేక, ఉంటాను సూర్య అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ప్రియురాలికి పెళ్ళైపోతుందని ఆ ప్రియుడు బాధపడుతున్నాడా అంటూ శ్రేయ పాల గ్లాస్ తీసుకుని రూములోకి వస్తుంది. తన మాటల్లో వెటకారం చూస్తూ, నా తమ్ముడితో నీకు పెళ్ళైతే వద్దిన మర్దలు అవుతాము, తోటకూర కట్ట అవుతాము అని మాటలు చెప్పడం కాదు, తమ్ముడితో ఫోన్ చేసి ఓదార్పుగా 4 మాట్లాడవచ్చు కదా అంటాడు. ఆ సూర్యకి నాకు మొదట్నుంచి పడదు, ఇక నేను ఏమని ఫోన్ చేయను అంటుంది. ఎప్పుడైనా వాళ్ళతో మనిషిలాగా వ్యవహరిస్తేనే కదా నీకు వాళ్ళతో సన్నిహితం ఏర్పడటానికి అంటాడు కోపంగా చూస్తూ. ఇప్పుడు నీతో క్లాస్ పీకించుకోవడానికి రాలేదు, నువ్వు భోజనం చేయలేదు కదా, పాలు ఇవ్వడానికి వచ్చాను అంటుంది. నా గురించి శ్రద్ధ తీసుకోవటం ఎప్పటినుంచి అని అడుగుతాడు తన చేతిలో ఉన్న పాల గ్లాస్ చూస్తూ. ఇక్కడ నా బాబు గురించి తప్ప ఎవ్వరి మీద శ్రద్ధ తీసుకోను, మీ అమ్మగారు నీకు పాలు తీసుకువెళ్ళి ఇవ్వమంటే తీసుకుని వచ్చాను అని చెప్పి పాల గ్లాస్ మోహన్కి అందుబాటులో పెట్టి ఉయ్యాల పడుకొని ఆడుకుంటున్న బాబు దగ్గరికి వెళ్ళి, బాబుకి కూడా పాలు పట్టి తీసుకుని వస్తాను అని చెప్పి బాబుని తీసుకుని వెళ్ళిపోతుంది. మోహన్ ఆ పాల గ్లాస్ వైపు ఏదో భావంతో చూస్తుంటాడు. ఇక్కడ కళ్యాణ్ కూడా క్రాంతి గురించి సూర్య కన్నీళ్లు పెట్టుకోవటం గుర్తు తెచ్చుకుంటూనే ఛాతి మీద తలపెట్టి పడుకున్న మైథిలిని జో కొడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. మైథిలి నిద్రపోయింది అని కళ్యాణ్ అనుకుంటున్నాడు కానీ ఎక్కడ తన గురించి కళ్యాణ్ బాధపడతాడేమో అని మైథిలి కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టుగానే ఉండిపోయి సూర్య గురించి ఆలోచిస్తుంటుంది. ఇలా అందరికీ సూర్య క్రాంతి ఆలోచనలతోనే ఆ రోజు గడిచిపోతుంది. ఇలా మరొక రోజు కూడా గడిచిపోయి పెళ్లి రోజు వచ్చి క్రాంతి పెళ్లి కూతురుగా రెడీ అవుతూ ఉంటుంది. ట్రెడిషనల్ లంగా ఓణిలో అందంగా రెడీ అయిన బాను క్రాంతిని పెళ్లి కూతురుగా రెడీ చేస్తుంటుంది. పెళ్లికి మైథిలి కూడా రెడీ అవుతుంటే కళ్యాణ్ చెర్రీని రెడీ చేస్తూ, రౌడీ బేబీ కూడా పెళ్ళికి వస్తుందిరా, నువ్వు రాకపోతే ఎలా అంటాడు. అవునా డాడ్, అయితే నేను కూడా పెళ్ళికి వస్తాను అంటాడు చెర్రీ హుషారుగా. మైథిలి కొడుకు మాటలు వింటూ, రౌడీ బేబీ కోసం నా కొడుకు ఏదైనా చేసేలా ఉన్నాడు, అచ్చం మెంటలోడి బుద్ధులు కదా అని మనసులో అనుకుంటూ పెళ్లికి డల్గానే రెడీ అవుతుంటుంది. శ్రేయ కూడా రెడీ అవటానికి తన సెల్ఫ్లో శారీస్ చూసుకుంటూ, అన్నీ కట్టిన శారీస్ ఉన్నాయి, పెళ్ళికి వెళ్ళటానికి ఒక న్యూ శారీ ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటుంది. ఆ మరుక్షణమే తన చేతులు ఎవరో పట్టుకుంటారు. ఆ చేతుల్లోకి ఒక షాపింగ్ కవర్, ఒక జ్యువెలరీ బాక్స్ వచ్చి చేరుతుంది. వాటి వైపు చూసి ఎదురుగా చూసేసరికి మోహన్ ఉంటాడు. పెళ్ళికి టైం అవుతుంది, కాసేపట్లో బయలుదేరదాము, ఈ చీర నగలతో రెడీ అవ్వు అంటాడు మోహన్. వాటిని చూసి కాస్త సంతోషపడుతూ అమ్మయ్యా అని అనుకుంటుంది. తన మొహంలో సంతోషం చూస్తూ మోహన్ వెళ్ళిపోతాడు. కాసేపటికి తను పట్టు చీర ఆ నగల్లో రెడీ అయ్యి, బాబు మోహన్ దగ్గరే ఉండి ఉంటాడు, వెళ్ళి బాబుని కూడా రెడీ చేయాలి అని అనుకొని మోహన్ రూంలోకి వెళ్తుంది. మోహన్ వాష్రూంలో ఉన్నట్టుగా రన్నింగ్ వాటర్ సౌండ్ వినిపిస్తూ ఉంటే బాబు వియ్యాల పడుకొని ఆడుకుంటూ ఉంటాడు. బాబు దగ్గరికి వచ్చేసరికి పక్కన రాత్రి మోహన్ కోసం పెట్టిన పాల గ్లాస్ కంటపడుతుంది. గ్లాసులో ఉన్న పాలు విరిగిపోయి కనిపిస్తుంటాయి. మోహన్ రాత్రి పాలు తాగకుండా అలాగే ఉంచాడేంటి అని అనుకొని ఆ పాల గ్లాస్ దగ్గర వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ గుర్తు తెచ్చుకుంటూ,
నీ మీద శ్రద్ధతో ఏమీ తీసుకురాలేదు. మీ అమ్మగారు చెప్పారని తీసుకొచ్చాను అని పాల గ్లాస్ అక్కడ పెట్టి వెళ్ళడం గుర్తు తెచ్చుకుంటుంది. ఈలోపు మోహన్ స్నానం చేసి టవల్ కట్టుకొని బయటకొచ్చాడు. షర్ట్ లేకుండా మోహన్ కనపడగానే ఇబ్బంది పడుతూ శ్రేయ తల తిప్పుకుంటే మోహన్కి కూడా ఇబ్బందిగా అనిపిస్తూ అక్కడ ఉన్న టవల్ తీసుకుని మీద కప్పుకొని పట్టు చీర నగల్లో అందంగా కనిపిస్తున్న శ్రేయాని చూస్తూనే ఏంటి ఇక్కడికొచ్చావు అని అడుగుతాడు. బాబుని రెడీ చేయాలి కదా, తీసుకువెళ్ళి రెడీ చేద్దామని వచ్చాను అని అంటుంది. పెళ్ళికి బాబు వద్దులే, వాడిని అటు ఇటు తిప్పడం ఎందుకు, పెళ్లి చూసుకొని వెంటనే బయలుదేరి వద్దాము, ఈలోపు బాబుని మా అమ్మా నాన్న చూసుకుంటారులే అంటాడు. ఆ మాటలతో శ్రేయ ఆలోచించుకుంటూ అక్కడికి బాబుని తీసుకువెళ్తే నాకు కూడా డిస్టర్బెన్స్ కావచ్చు. క్రాంతి పెళ్లిని ఫోన్ లైవ్లో చూపించమని జెస్సీ అడిగింది. నేను అక్కడికి వెళ్ళి ఫోన్లో వీడియో తీసే పనిలో ఉండాలి అని అనుకొని సరే పెళ్ళి కాగానే వెంటనే వద్దాం, మళ్ళీ లేట్ అయితే మాత్రం బాబు ఏడుస్తాడు అని బాబుని ఎత్తుకొని బాబుని మీ అమ్మ వాళ్ళకి ఇస్తాను, ఈలోపు త్వరగా రెడీ అయి వచ్చేసేయ్ అని చెప్పేసి అక్కడ విరిగిపోయిన పాల గ్లాస్ తీసుకొని శ్రేయ వెళ్ళబోతుంటే మోహన్కి ఫోన్ కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి హా సాక్షి, కాసేపట్లో బయలుదేరతాము, రెడీగా ఉండు, నిన్ను కూడా పికప్ చేసుకుంటాను అంటాడు. ఈవిడ గారు రాకపోతే అక్కడ పెళ్లి ఆగిపోతుందేమో అని తిట్టుకుంటూ శ్రేయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కళ్యాణ్ రెడీ అవుతుండగా మేనేజర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి హలో అనగానే సార్, స్టాఫ్కి ఇవాళ శాలరీస్ ఇవ్వాలి, మీరేమో ఫైల్స్ మీద ఇంకా సైన్ చేయలేదు అంటూ అటు నుంచి మేనేజర్ మాటలు వినిపిస్తుంటాయి. షిట్, ఆ విషయం మర్చిపోయాను, సరే కాసేపట్లో నేను ఆఫీస్కి వస్తానులే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. పెళ్ళికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఆఫీస్ అంటావేంటి కళ్యాణ్ అని అడుగుతుంది మైథిలి. వెంటనే వచ్చేస్తానేనిమి, పెళ్లి ముహూర్తానికి నేను అక్కడే ఉంటాను, నిన్ను చెర్రీని ఆ అర్జున్ని పికప్ చేసుకోమని చెప్తానులే అంటాడు. పెళ్లి ముహూర్తానికి వస్తావు కదా అని అడుగుతుంది మైథిలి. పెళ్ళికి వెళ్ళమని సూర్య చెప్పాక నేనెందుకు ఆగుతాను, టైంకి వస్తానులే, మీరు వెళ్ళండి అని చెప్పి కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక ఫంక్షన్ హాల్ ముందు క్రాంతి వెడ్స్ నితీష్ అని వారి ఫొటోస్తో సహా ఫ్లెక్సీలు కనిపిస్తుంటాయి. పెళ్లికూతురు రూమ్లో క్రాంతి నిండైన పెళ్లికూతురు అలంకరణలో అందంగా కనిపిస్తూ అద్దం ముందు కూర్చొని ఉంటే బాను తన చేతి నిండా గాజులు తొడుగుతూ భలే అందంగా ఉన్నావు క్రాంతి అని అంటుంది. జ్యోతి అక్కడికొచ్చి మగ పెళ్లి వాళ్ళు చేరుకున్నారమ్మా, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది, పంతులు గారు కూడా రమ్మనవచ్చు, క్రాంతి అంతా రెడీ అయినట్టే కదా అని అడుగుతుంది. అంతా రెడీ అయిందా ఆంటీ, మీరేమి కంగారు పడకండి అంటుంది బాను. అమ్మ బాను, నువ్వు ఉదయం నుంచి అసలు ఏమీ తినలేదు, వెళ్ళి టిఫిన్ చేయమ్మా అంటుంది జ్యోతి. నిజమే ఆంటీ, పెళ్ళి చూడాలంటే నేను కూడా హుషారుగానే ఉండాలిగా, క్రాంతిని రెడీ చేయటం అయిపోయింది కాబట్టి తినేసి వస్తాను అని చెప్పి బాను వెళ్ళిపోతుంది. బయటికి వచ్చిన బాను టిఫిన్స్ దగ్గరికి వెళ్ళబోతుంటే అనుకోకుండా విజయ్ ఎదురయ్యి తనని ఢీకొంటాడు. బాను లంగా ఓణిలో కొత్తగా కనిపిస్తుంటే విజయ్ కూడా లాల్చీ పైజామా ధరించి ట్రెడిషనల్గా కనిపిస్తున్నాడు. ఇద్దరూ ఒకరికొకరు కొత్తగా చూసుకుంటారు. ఆ తర్వాత బాను కోపంగా చూస్తూ కళ్ళు కనిపించడం లేదా అని అడుగుతుంది. నేను అదే అడిగితే అంటాడు విజయ్. ఇప్పుడు నీతో వాదించే ఓపిక నాకు లేదు, బాగా ఆకలిగా ఉంది అని అడ్డుగా ఉన్న విజయ్ని నెట్టేసి వెళ్ళిపోతుంది. ఆ ఫోర్స్కి వెనుకగా ఒరిగిన విజయ్ తర్వాత తట్టుకో నిలబడి వెళ్తున్న తన వైపు చూస్తూ పాపం ఉదయం నుంచి మాతో పాటు పెళ్లి పనిలో బిజీగా ఉంది కదా, నిజంగానే అలసిపోయి ఉంటుందిలే అని అనుకొని విజయ్ తన దారిన తను వెళ్ళిపోతాడు. క్రాంతి దగ్గరికి జగన్నాథం కూడా వచ్చి జ్యోతి జగన్నాథం పెళ్లి కూతురుగా
రెడీ అయిన కూతుర్ని అపురూపంగా చూసుకుంటూ పెళ్ళయ్యాక భర్తతో ఇలా ఉండాలి, అలా ఉండాలని తనకి మంచి చెడు చెప్తూ ఉండగా, హాయ్ క్రాంతి అంటూ మైథిలి గొంతు వినిపిస్తుంది. ముగ్గురు అటువైపుగా చూస్తారు. మైథిలి, శ్రేయ, మోహన్, అర్జున్, సంజన, సాక్షి, చెర్రీ, అన్వి ఇలా అందరూ కనిపిస్తుంటారు. హాయ్ మేడం అంటూ క్రాంతి నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకుంటుంది. అందరితో నవ్వుతూ మాట్లాడి పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకుంటుంది. జగన్నాథం కూడా వెళ్ళి మోహన్, అర్జున్ని రిసీవ్ చేసుకుని కళ్యాణ్ గారు రాలేదేంటి అని అడుగుతాడు. ఆఫీస్లో ఒక అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళారు. ముహూర్తం టైంకి వస్తానని చెప్పారు అంటుంది మైథిలి. అలాగా అంటారు. జ్యోతి కూడా అందర్నీ రిసీవ్ చేసుకుని మాట్లాడుతుంది. మీ ఆరోగ్యం బాగుంది కదా మేడం? బేబీ గ్రోత్ బాగుంటుంది కదా అంటూ క్రాంతి మైథిలితో మంచి చెడు మాట్లాడి శ్రేయ, సంజన, సాక్షి వాళ్ళతో కూడా నవ్వుతూ మాట్లాడుతుంది. ఇలా వాళ్ళ పలకరింపులు జరిగిపోతాయి. పెళ్ళికొడుకు నితీష్ పెళ్లి మండపంలో తల్లిదండ్రుల సమక్షంలో కూర్చొని పంతులు గారు మంత్రాలు చదువుతుంటే గౌరీ పూజ చేస్తుంటాడు. పెళ్లి ఆర్భటంగానే చేస్తున్నారు కాబట్టి అతిథులు అందరూ కూడా వచ్చి అక్కడ అంతా సందడిగా ఉంటుంది. క్రాంతితో మాట్లాడిన తర్వాత మైథిలి వాళ్ళు కూడా వచ్చి ఫస్ట్ లైన్లో అతిథులకి ఏర్పాటు చేసిన చైర్లో కూర్చుంటారు. చెర్రీ వాళ్ళ మైతు మిస్ పక్కన కూర్చుంటే అన్వి అర్జున్ ఒడిలో కూర్చుంటుంది. ఇక చెర్రీకి, అన్వికి మాటలు లేవు కాబట్టి కోపంగా మొహాలు చూసుకుని తిప్పుకుంటారు. చెర్రీ మనసులో తిట్టుకుంటూ, రౌడీ బేబీ మామ ఒడిలో కూర్చొని పెద్ద ఫోజులు కొడుతుంది. మా డాడ్ వస్తే అప్పుడు నేను కూడా మా డాడ్ ఒడిలో కూర్చొని నేను కూడా ఫోజులు కొడతాను అని అనుకుంటాడు. సంజన, అర్జున్ జంటగా కూర్చుంటే మోహన్, శ్రేయ కూడా జంటగా కూర్చుంటారు. కానీ నేనున్నాను అంటూ మోహన్కి మరో పక్కగా వచ్చి సాక్షి కూర్చుంటుంది. దొంగ మొహంది మోహన్ని ఇక్కడ కొంచెం వదిలిపెట్టడం లేదు అని తిట్టుకుంటుంది శ్రేయ. పంతులు గారు పెళ్లి కొడుకుతో పూజ చేయించి పెళ్లి కూతుర్ని తీసుకురండి అని పంతులు గారు చెప్పగానే బాను క్రాంతిని తీసుకుని వస్తుంటుంది. క్రాంతి పెళ్లి మండపంలోకి వస్తుంటే అక్కడే మండపంలో ఉన్న జగన్నాథం, జ్యోతి వాళ్ళు కూతుర్ని చూసి సంతోషపడుతుంటారు. నితీష్ తను రావడం నవ్వుతూ చూస్తూ ఉండగా బాను క్రాంతిని తీసుకుని వచ్చి నితీష్ పక్కన కూర్చోబెట్టింది. నితీష్ నవ్వుతూ క్రాంతిని చూస్తాడు. క్రాంతి కూడా కాస్త సిగ్గుతో నవ్వుతూ నితీష్ని చూస్తుంది. క్రాంతి మొహంలో ఏ బాధ లేకుండా నితీష్ని పెళ్లి చేసుకోబోతున్నందుకు మైథిలికి బాధగా అనిపిస్తుంటుంది. అదే బాధ అర్జున్, సంజనాలోనూ మోహన్, సాక్షిలో కూడా కనిపిస్తుంటుంది. శ్రేయలో మాత్రం పెళ్లి జరుగుతున్న సంతోషం మాత్రమే ఉంది. అసలు నిజంగానే క్రాంతి మొహంలో ఎలాంటి బాధ లేదు. సూర్యని ద్వేషించుకుంటూ మనస్ఫూర్తిగా నితీష్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. ఇక శ్రేయ ఎవరికంటా పడకుండా వాళ్ళ పెళ్లిని లైవ్లో జెస్సీకి చూపిస్తుంటుంది. రూమ్లో ఉన్న జెస్సీ బోర్లగా పడుకొని ఆ పెళ్లిని చూస్తూ, ఆహా, క్రాంతి పెళ్లి చూడాలని అందరికంటే ఎక్కువగా నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ప్రియురాలి పెళ్ళి అవుతుంటే అసలు ప్రియుడు ఎక్కడ ఉన్నాడో అని అనుకుంటుంది. సూర్య ఓ గుడిలో కూర్చొని క్రాంతితో మొదటి పరిచయం దగ్గర నుంచి చివరిగా నితీష్తో కలిసి తనని ఆటో ఎక్కించుకోవడం వరకు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఆ జ్ఞాపకాల గుర్తుగా సూర్య కలలో కన్నీళ్ళు కనిపిస్తుంటాయి. ఇంకా కళ్యాణ్ రావట్లేదేంటి మైథిలి అని అడుగుతాడు అర్జున్. నేను అదే చూస్తున్నాను అర్జున్. దగ్గరలోనే ఉన్నాను, కాసేపట్లో వస్తున్నానని ఇంతకు ముందే ఫోన్ చేశాడు. వస్తుండాలి అని అంటుంది. పంతులు గారు క్రాంతి, నితీష్తో పూజ జరిపిస్తూ మంత్రాలు చదువుతూ ఉంటాడు. మైథిలి ఆ పెళ్లి చూస్తుంది కానీ తన బాధంతా సూర్య మీదనే ఉంటుంది. సూర్య గుడిలో ఒంటరిగా కూర్చొని క్రాంతి జ్ఞాపకాలతోనే ఉంటాడు. ఇక శ్రేయ పంపుతున్న లైవ్ వీడియో చూస్తున్న జెస్సీ వాళ్ళ పెళ్లిని చూసి సంతోషపడుతూ
రేపు సూర్యతో నాకు జరగబోయే పెళ్ళికి కూడా నేనింత సంతోషపడనేమో అని అనుకుంటుంది. ఇలా మంత్రాలు చదువుతూ ఉండగా ముహూర్త టైంకి పంతులు గారు నితీష్ చేతికి తాళిచ్చి బాజా భజంత్రీలు వాయించండి అని అంటాడు. జ్యోతి, జగన్నాథం, విజయ్ ఆ పెళ్లి విడికను సంతోషంగా చూస్తుంటారు. క్రాంతి పక్కన ఉన్న భాను తన పూల జడను ఎత్తి పట్టుకుంటే క్రాంతి సిగ్గుతో నవ్వుతూ తల దించుకొని కూర్చొని ఉండగా నితీష్ తన మెడలోకి తాళి తీసుకువెళ్తాడు. బాజా భజంత్రీల మధ్య పంతులు గారి మంత్రాలతో నితీష్ తాళి కట్టబోతుండగా ఆపండి అంటూ ఒక గొంతు గంభీరంగా వినిపిస్తుంది. నితీష్తో సహా అందరూ అటువైపుగా చూస్తారు. అక్కడ ఎస్ఐతో పాటు మరికొంతమంది కానిస్టేబుల్స్ కనిపిస్తుంటారు. పోలీసుల రాకను చూసి అందరూ షాక్ అవుతుంటారు. అదే షాక్ నితీష్ అతని తల్లిదండ్రుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ పోలీసుల మధ్యలో నుంచి మన హీరో మెంటల్ కళ్యాణ్ కాస్త ఆవేశంతో హుందాగా వస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కళ్యాణ్ పోలీసులతో ఎందుకు వచ్చాడు? పోలీసును చూసి నితీష్ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు జెస్సీ రియాక్షన్ ఏంటి? అసలు ఇప్పుడు ఇక్కడ ఏం జరగబోతుంది? క్రాంతి పెళ్లి జరుగుతుందా, ఆగిపోతుందా? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన మలుపులతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.